ఎప్పుడు కూడా హిందుత్వ సనాతన ధర్మ మన దేశం మన భక్తి అనే మోటోతోనే బీజేపీ ఎప్పుడు ముందుకెళ్తూ ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి డెసిషన్ కి తెరలేపింది. ₹1,00,000 రెంట్ తీసుకుంటే కాగితం మీద మాత్రం ₹10,000 రెంట్ రాసేసి నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక టీటీడీ బోర్డు మెంబర్లు ఇతర మతస్థులను ఒకవేళ ఎంటర్ చేస్తే టీటీడీ అనేటువంటిది దేవుడికి సంబంధించినటువంటి ఆస్తి. ఇది కూడా అల్లాహ్కి సంబంధించిందే కదా. వాళ్ళు ఈ భూములన్నీ అమ్మి యూటిలైజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. పేద ముస్లింలకు దక్కాల్సినవన్నీ కూడా మీరు దోపిడీ చేస్తే చూసుకుంటూ ఊరుకుంటారా? తెలంగాణ బీజేపీ అధికారంలోకి వచ్చేది పోయింది సంజయ్ గారు లేకపోవడం వల్ల అంటున్నారు. కొన్నిసార్లు కొన్ని జరుగుతాయి. ఓడిపోవడానికి ఛాన్స్ లేదు, మేమే కొట్టబోతున్నాము హైదరాబాద్ గడ్డపై అంటారు కాషాయ జెండా. ఈసారి ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా మాకు వస్తుంది ఓల్డ్ సిటీలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈస్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. చట్టసభలో 2 రోజుల పాటు కొనసాగిన వర్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించిన డెవలప్మెంట్స్ మనం చూసాము. రాష్ట్రాలకి కేంద్రం అవకాశం ఇవ్వబోతుందా? వర్క్ ఆస్తులు అమ్ముకునే దిశగా ఏర్పాట్లు చేయబోతుందా? అసలు ఇంత స్థాయిలో దేశవ్యాప్తంగా ఓట్ బ్యాంక్ కన్సల్టేషన్కి బీజేపీ ఎందుకు తెరదీసింది? అది కూడా ఈ సమయంలో 1 నేషన్ 1 ఎలక్షన్స్లో భాగంగానే ప్రతి చట్టాన్ని ఇలా సవరణ చేసుకుంటూ వెళ్తుందని విపక్షాలు ఒకవైపు దుయ్యబడుతున్నాయి. ఎంఐఎం ప్రతులను చెంచేసింది లోక్సభలో. అసలు ఎలా చూస్తోంది ఇంటర్నల్గా? వాళ్ళు ఓన్లీ హిందూ ఎజెండాగానే బీజేపీ వెళ్ళబోతుందో? ఇవన్నీ వివరాలు మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారు. మనందరికీ తెలుసు, ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ సిరిసిల్ల. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే. సిరిసిల్ల నుంచి పోటీ చేసిన తర్వాత చాలా యాక్టివ్గా మీరు ప్రతి అంశం పైన మాట్లాడుతూ ఉంటారు, అనేక ఇష్యూస్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కొంచెం మీడియాలో కనిపించడం తగ్గించారా, లేదంటే సిరిసిల్లలోనే ఎక్కువగా ఉండి అటు ఏమైనా గ్రౌండ్ రియాలిటీస్ కోసం వెళ్తూ వస్తూ ఉన్నారా? లేదు, అట్లా లేదు. మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోయిండే, సో తను లాస్ట్ మంత్ చనిపోయారు. సో ఈ 5-6 మంత్స్ అంతా కూడా ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అమ్మతో స్పెండ్ చేయటము అట్లా ఉండేసరికి ఎక్కువ పార్టీ ఏమంటారు ఆఫీస్ రావటం కానీ లేదంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ కొంచెం తగ్గింది. అది ఎక్కువ లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు, వర్క్లోకి వచ్చేసి ఫైర్ బ్రాండ్ మళ్ళీ కంబ్యాక్ అయ్యారా? రైట్. రాణి గారు, మీరు ఇష్యూస్ అని చూస్తున్నారు. గత 2-3 రోజులుగా కూడా లోక్సభలో చట్టసభల్లో జరిగిన వాతావరణం సీరియస్లీ అంటే హిందూ వర్సెస్ ముస్లిం కైండ్ ఆఫ్ ఒక నేచర్. కాంగ్రెస్ అనుబంధ పార్టీలు, ఎంఐఎం దానికి మద్దతు ఇస్తున్న వాళ్ళ సంఖ్య వర్సెస్ బీజేపీ అన్నట్టుగా అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూసాం. ఎందుకు బీజేపీకి ఇప్పుడే తక్షణమే వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ని సవరణ చేయాలనిపించింది? ఎందుకు దాంట్లో కొత్త నియమాలు పెట్టాలి, రీస్కెడ్యూల్ చేయాలని నిర్ణయం తీసుకుంది? యాక్చువల్గా ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ సింగిల్ డే రోజు చేసింది కాదండి. వాస్తవంగా మీరు కూడా చూశారు, దాదాపుగా 1 సంవత్సర కాలం నుంచి వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి, దాంట్లో మార్పులు చేర్పులు చేసి పేద ముస్లింలకి లాభం జరిగే విధంగా ఆ బిల్లులో మార్పులు సవరణలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తం యావత్ భారతదేశంలో కూడా సెంట్రల్లో ఒక కమిటీని వేయటం జరిగింది. అన్ని రాష్ట్రాలకి ఆ కమిటీ వెళ్ళటం జరిగింది. అందరి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. అందులో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మత సంస్థలు, ఇండివిజువల్స్ కూడా, ఈవెన్ ఇండివిజువల్స్ కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పొచ్చు. అందరి అభిప్రాయాలను తీసుకొని అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే బిల్లులో చేయవలసినటువంటి మార్పులు చేసి ఆ బిల్లును ఇంట్రడ్యూస్ చేసి 2 రోజుల పాటు చర్చకి అవకాశం ఇచ్చి, 1 రోజు లోక్సభలో, 2వ రోజు రాజ్యసభలో ఇచ్చి ఆ తర్వాత బిల్లుని అందరి ఆమోదంతో మెజారిటీ సభ్యుల ఓట్లతోటి మెజారిటీతోటి బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇందులో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే అమెండ్మెంట్ ఏం జరగలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అమెండ్మెంట్ జరిగింది. బట్ అది వాళ్ళకు అనుకూలంగా చేశారని మీరు ఆరోపిస్తోంది, మీ నాయకత్వం చెప్తోంది కదా. వాళ్ళు ఎంతసేపు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి మొదటి నుంచి కూడా ఏంటంటే ముస్లింలకి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో ఆ పొలిటికల్ పార్టీస్కి లాభం జరగాలి, వాళ్ళ మద్దతుతో వీళ్ళు అధికారంలోకి రావాలి. ఇంతే వాళ్ళ ఎజెండా, సింగిల్ ఎజెండా.
కానీ భారతీయ జనతా పార్టీ ఎజెండా అది కాదు. భారతీయ జనతా పార్టీ ఎజెండా ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భారతీయులే. మనం ఎట్లా పుట్టినామో భారతదేశంలో వాళ్ళు కూడా అట్లా పుట్టినారు. కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ వాళ్ళని అడ్డం పెట్టుకొని, అంటే ఆ ఓటు బ్యాంకుని అడ్డం పెట్టుకొని, ఇవాళ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఆ నిద్రావస్థలోనే ఉంచి వాళ్ళకి విద్యను దూరం చేస్తూ, వాళ్ళకి ఏమంటారు నాణ్యమైనటువంటి వైద్య ప్రమాణాలను దూరం చేస్తూ, వాళ్ళకి ఉపాధిని దూరం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వీళ్ళకు రావాల్సినటువంటి, వీళ్ళకి అందవలసినటువంటి సౌకర్యాలన్నిటినీ కూడా అందించడం భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఇవాళ ఆ ప్రజలని కాపాడడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. త్రిపుల్ తలాక్ చూడండి మీరు, ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాలైనా కూడా త్రిపుల్ తలాక్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదండి? ఇవాళ మహిళలకి వాళ్ళ జీవితం మీద వాళ్ళకి హక్కు ఉండకూడదా? వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలను కన్న తర్వాత ఒక్కసారి నోటెమ్మట తలాక్ 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 అంటే విడాకులు తీసుకునేటటువంటి చట్టం అనేటువంటిది తప్పు చట్టం కదా అది. కాబట్టి అటువంటి దాన్ని రద్దు చేయడం ద్వారా ఇవాళ ముస్లిం మహిళలకు జీవన భద్రతను కల్పించింది కదా భారతీయ జనతా పార్టీ. ఏది కాదని చెప్పండి, దానివల్ల నష్టం ఉందా ఎక్కడన్నా? కాదని చెప్పండి, ఎక్కడ నష్టం లేదు కదా. ఏ ఒక్క ముస్లిం మహిళనన్నా వ్యతిరేకించమని చెప్పండి, కాదు కదా. కాబట్టి ఇంకొకటి కూడా నేనేం చెప్పదలుచుకున్నాను, ఈవెన్ దో వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత చాలా స్పష్టంగా ముస్లిం సోదరీమణులు వీధుల్లోకి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సపోర్టివ్గా నిలిచినారు కదా. దట్ ఈస్ ద గ్రేట్నెస్. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు సచార్ కమిటీ నివేదిక ఇచ్చింది. సచార్ కమిటీ నివేదికను కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోలేదు అని మేము క్వశ్చన్ అడుగుతున్నాం ఇవాళ. యాక్చువల్లీ మీరు ముస్లింలలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, వాళ్ళకి న్యాయం అంటున్నారు. ఆ న్యాయం అనేది మీకు అంత స్థాయిలో ఏ అంశాల్లో కనిపించింది? ఎందుకు అనంటే ఎప్పుడు కూడా హిందుత్వ, సనాతన ధర్మ, మన దేశం, మన భక్తి అనే మోటోతోనే బీజేపీ ఎప్పుడు ముందుకెళ్తూ ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి డెసిషన్కి తెరలేపింది. పైపెచ్చు మాకు ముస్లింల సపోర్ట్ ఉంది, నిరుపేదల సపోర్ట్ ఉంది ముస్లిం వర్గాల నుంచి అని అంటున్నారు. ఎలాంటి అంశాల్లో మీకు మద్దతు వస్తుంది అనుకుంటున్నారు ఈ డెవలప్మెంట్లో? 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడన్నా మీరు చూడండి, ఒక్క స్టేట్మెంట్ ఉందా వాళ్ళకి వ్యతిరేకంగా? లేదు కదా. ముస్లిం సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. ఇన్నాళ్ళు వాళ్ళని ఒక మతం భ్రమలో పెట్టి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పార్టీల నుంచి వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటిదే నరేంద్ర మోడీ గారి లక్ష్యం, భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా. వాళ్ళు కూడా సామాన్య ప్రజలే కదా, సాధారణ ప్రజలకు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. అయితే మీకు చాలా స్పష్టంగా మీకు చెప్తాను, ఈ దోపిడీ వెనుక అసలు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి ఉన్నటువంటి బాధ అంటే ఈ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ జరిగితే వాళ్ళ పీఠాలు కదిలిపోతాయన్న బాధ. మీకు ఒక లెక్క చెప్తాను నేను. వక్ఫ్ బోర్డు వార్షిక ఆదాయం మొత్తం భారతదేశం వ్యాప్తంగా వాళ్ళు ఇప్పుడు చూపించేది 163 కోట్లు. 163 కోట్లు. కానీ నిజంగా వాటి విలువ 1,20,000 కోట్లు. చాలా తక్కువ. 1% కూడా కాదు. 1% కూడా కాదు, 0.10% కూడా రాదు. ఇది ఈ లెక్క. జనరల్ గా సచార్ కమిటీ ఇప్పుడు కాదు, ఒక 10-15 సంవత్సరాల క్రితం సచార్ కమిటీ ఇచ్చినప్పుడే వాళ్ళు చెప్పినటువంటి విలువ ఆ రోజే దాదాపుగా సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు అద్దెలు రావాలి. ఇప్పుడు వక్ఫ్ భూములు అంటే ఏంటిదండి? వక్ఫ్ భూమిలో మీకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని ఒక ఆఫీస్కి రెంట్కి ఇస్తారు. ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని ఎవరికైనా అగ్రికల్చర్కి లీజ్కి ఇవ్వచ్చు. ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది, ఏదైనా ఒక హోటల్కి ఇస్తారు. ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది, ఏదైనా స్కూల్కి ఇస్తారు, లేదంటే ఏదైనా ఆఫీస్కి ఇస్తారు, కాలేజ్కి ఇస్తారు, హాస్పిటల్ బిల్డింగ్కి ఇస్తారు. ఇవన్నీ రెంట్స్. సో మెనీ హోటల్స్ ఆర్ దేర్. రెంట్స్, వీటి రెంట్స్ 123 కోట్లే వస్తాయా? వీళ్ళు ఏం చేస్తారంటే ₹1,00,000 రెంట్ తీసుకుంటే కాగితం మీద మాత్రం 10,000 రూపాయల రెంట్ రాసేసి 10,000 చూపిస్తారు, మిగిలిన 90,000 రూపాయలు ఎవరైతే దాంట్లో కీలకంగా ఉన్నారో వాళ్ళు దోపిడీ చేయటం మొదలుపెట్టారు. ఈ వక్ఫ్ భూముల నుంచి వచ్చేటటువంటి ఆదాయం అంతా పేద ముస్లింలకు చెందాలి. వాళ్ళకి స్కూల్స్ కట్టించడానికి, వాళ్ళకి హాస్పిటల్స్ కట్టించడానికి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడానికి, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆదాయ మార్గాలు చూపించడానికి, ఎవరైనా భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఎర్న్ చేసుకునేటువంటి ఆదాయం లేకపోతే వీళ్ళు వాళ్ళకి ఒక పెన్షన్ లాగానో ఏదో ఇవ్వడానికి. అంటే దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, అనేక అమెండ్మెంట్స్లో చేంజెస్ చేస్తూ ఉన్నారు, అనేక బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి చాలా పీఠాలు ఉన్నాయి. మనకు మైసూర్లో సచ్చిదానంద గారి పీఠము, శారదా పీఠం,
పీఠాధిపతి ఉంది, ఇక్కడ చిన్నజీఎస్ స్వామి ఆశ్రమం ఉంది. ఇలా పీఠాల పేరుతోని, గురువుల పేరుతోని, సద్గురు ఆశ్రమాలు లాంటివి చాలా ఉన్నాయి. అక్కడ కొన్ని వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్లు కొనసాగుతున్నప్పుడు దేశంలో ఎక్కడ ఏం లేనట్టు అమెండ్మెంట్ బిల్ని వర్ఫ్కి సంబంధించి ఈ 2.0కి ఎందుకు ఉమీద్గా నామకరణం చేసి అందులో కూడా ముస్లిమేతరులను ఇన్వాల్వ్ చేశారు. నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక టీటీడీ బోర్డు మెంబర్లో ఇతర మతస్థులను ఒకవేళ ఎంటర్ చేస్తే ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు అక్కడ పరిరక్షకుడుగా ఉండి అందులో ఇన్వాల్వ్ అవుతారు అని అంటే మీరు నేను యాక్సెప్ట్ చేయగలమా? వక్ఫ్ బోర్డుకి టీటీడీకి సంబంధం లేదు. టీటీడీ ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు సంబంధమే లేదు. మనం ఎట్లా కంపేర్ చేస్తారు? టీటీడీ అనేటువంటిది దేవుడికి సంబంధించినటువంటి ఆస్తి. ఇది కూడా అల్లాకి సంబంధించిందే కదా. వాళ్ళు వాళ్ళ ప్రేమతోని లేదు దానం ఇవ్వడం అంటే అల్లాకి ఇచ్చినట్టే అనుకోవడం అని వాళ్ళ లేదు. వక్ఫ్ ఆస్తి మీరు కూడా ఇవ్వచ్చు. వక్ఫ్ ఆస్తిలో అది కేవలము అల్లాకు సంబంధించినటువంటి దేవుడికో లేదంటే ఒక మసీదుకో సంబంధించినటువంటి ఆస్తి కాదు. అంటే వాళ్ళు కేవలము దానం చేయటం అనేటువంటిది కేవలము పేద ప్రజలకు, ఎవరైతే ముస్లిం మతస్థులు ఉంటారో ముస్లిం మతంలో ఉన్నటువంటి పేదలకి ఆ ఆస్తి అనేటువంటిది, దాని ద్వారా వచ్చే ఆదాయం అనేటువంటిది వాళ్ళకి చెందాలి. అది అది దేవుడి ప్రాపర్టీ కాదది. ఈవెన్ మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీటీడీ గురించి తీసుకొచ్చారు. టీటీడీ కింద ఏమైనా స్కూల్స్ కాలేజెస్ నడిస్తే అందులో కేవలం హిందువులే చదువుకోవాలనే రూల్ ఎక్కడ లేదండి. ఎవరైనా వెళ్ళి వేద పాఠశాలకు వెళ్ళి ముస్లిమ్స్ కూడా చదువుకోవచ్చు. ఎంట్రీ ఉంది, అక్కడ ఎంట్రీ ఉంది. అండ్ టీటీడీ లాంటి బోర్డ్స్ లో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. టీటీడీ బోర్డుని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అసలు ఉద్యోగులనే యాక్సెప్ట్ చేయలేని బోర్డు అది. ఇక్కడ అలాంటి వర్క్ బోర్డులో ముస్లిమేతరులు, అది కూడా పార్టీలకు అతీతంగా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి అమెండ్మెంట్ లో చేంజ్ చేసిన లైన్ ఏదైతే ముస్లింలకు ఆగ్రహం తెప్పిస్తుంది. అది దేవుడికి సంబంధించిన విషయం చేస్తారు. అది తప్పు కాదు మీరు అంటున్నారు, అదే తప్పని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నిజంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నిజంగా మీరు గనుక ఎవరైతే ఆ ట్రస్ట్ లో ఇప్పటి నుంచి ఉన్నారో పార్లమెంట్ సాక్షిగా క్వశ్చన్ అడిగారు కదా, అమిత్ షా గారు అడిగారు, కిరణ్ రిజిజు గారు అడిగారు, మా పార్టీ తరఫున మాట్లాడిన ప్రతి ఒక్కరూ అడిగారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ భారతదేశంకి స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాల నుంచి ఈ వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఎన్ని స్కూల్స్ కట్టినారు? ఎక్కడన్నా హాస్పిటల్ కట్టినారా? ఎక్కడన్నా ఒక స్కూల్ కట్టినారా? ఎక్కడన్నా మహిళలకు సంబంధించిన ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినారా? లేదు. అంటే ఏం చేస్తున్నారు? అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని అన్యాక్రాంతమైనవి అంటే మీరు వక్ఫ్ బోర్డు వేరే మతస్థులను ఎలో చేయొద్దు, అధికారులను ఎలో చేయొద్దు, ప్రభుత్వాన్ని ఇంటర్ఫియర్ కానియొద్దు అనేటువంటిది ఒకటి అడ్డం పెట్టుకొని ఇవాళ పేద ముస్లింలకు దక్కాల్సినవన్నీ కూడా మీరు దోపిడీ చేస్తే చూసుకుంటూ ఊరుకుంటారా? కాదు కదా. ఇన్నేళ్లకు అధికారంలోకి వచ్చాక ఎన్ని సంవత్సరాలకు గుర్తొచ్చింది? 1 by 1 చేస్తారు కదా. ఎప్పుడైనా కూడా 1 by 1 చేస్తారు. ఒకటేసారి అన్ని జరగవు. ఇవాళ కాశ్మీర్ ఉంది, కాశ్మీర్ సంబంధించిన 371 ఆర్టికల్ రద్దు. ఆ ఆర్టికల్ రద్దు చేసేటప్పుడు అధికారంలోకి రాగానే నెక్స్ట్ డేనే చేయడం కుదరదు కదా. దానికి ఇట్ టుక్ టైం. ఒక 7-8 సంవత్సరాలు పట్టింది. ఎలా ఆర్టికల్ రద్దు చేసినారు? 1 by 1. ఇవాళ సిఏఏ అమెండ్మెంట్ ఉంది, అది కొంత టైం తర్వాత చేశారు. విమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, అదే చేశారు. 1 by 1 చేసుకుంటూ వస్తారు. అధికారంలోకి రాగానే తెల్లారే జరగాలంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ సిస్టమ్ ద్వారా చేయాలి. పబ్లిక్ ని కూడా ప్రిపేర్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అన్ని అవి కూడా తీసుకోవాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకి వర్ఫ్ భూములపై అధికారం ఇవ్వబోతున్నారా? అంటే రాష్ట్రాలకి ఏమైనా అలాంటి ఆదేశం చేయబోతుందా కేంద్ర బీజేపీ? మొన్న చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మేము చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందులో మీకు కమిటీలో ఎవరెవరు ఉంటారు అనేటువంటి చాలా క్లియర్గా ఇచ్చారు. మొత్తం ఒక లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఉంటాడు, దాంట్లో కన్సర్న్డ్ రెవెన్యూ సంబంధించినటువంటి ఆఫీసర్ కూడా ఉంటారు, మీకు ముస్లిమేతరులు కూడా ఉంటారు. ముస్లిం కమ్యూనిటీలో కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ కలెక్టర్లు, బ్యూరోక్రాట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న మన పొలిటికల్ సిస్టమే డామినెంట్ సిస్టమ్. పొలిటీషియన్స్ అనేవాళ్ళు బ్యూరోక్రట్స్ని ఎట్లా శాసిస్తున్నారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇక్కడ కూడా వర్క్ బోర్డ్కి సంబంధించి బ్యూరోక్రాట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళ పరిధిలోకి ఈ ఆస్తుల లిస్ట్ అంతా వెళ్ళబోతుంది. ఆన్లైన్ పోర్టల్లోకి ఈ ఆస్తుల విలువలు, దానికి సంబంధించిన వివరాలన్నీ ఎక్కించబోతున్నారు, కలెక్టర్ చేయబోతున్నారు అనేదే చాలా షాకింగ్గా అనిపించింది. ఎక్కడో బీజేపీ ఇంకేదో సిద్ధాంతం ఇంటర్నల్గా ఉంది, వాళ్ళు ఈ భూములన్నీ అమ్మి
యూటిలైజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ చేయకపోతే ఎవరు చేస్తారు? మరి భూముల రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు చెప్పండి? అంటే ఒక ప్యారలల్గా ఇంకేదైనా సిస్టమ్ ఉందా? ఇప్పుడు తెలంగాణలో మీరు ఎక్కడన్నా పోయి 1 ఎకరం భూమి కొనుక్కుంటారండి, రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకుంటారు? తహసీల్దార్ ఆఫీస్లో పోయి చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి చేసుకుంటారు, అంతే కదా? అవునా కదా? మీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి చేసుకుంటారు. మరి వాళ్ళ వక్ఫ్ భూములన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి, అసలు రిజిస్ట్రేషన్ లేని భూములు చాలా ఉన్నాయి, అవి అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మీకు డిజిటలైజేషన్ చేయటం ద్వారా లాభమే కదా. మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది, భూముల వివరాలన్నీ కూడా ఆన్లైన్లో కనిపిస్తాయి. అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చు. వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయం ముస్లిం పేదలకు చెందుతుంది. ముస్లిం ప్రజలు కూడా వెళ్ళి చాలా స్పష్టంగా అడగచ్చు, ఇగో ఇది వక్ఫ్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ నుంచి ఇంత ఆదాయం వస్తుంది, దీన్ని మేము వాడుకుంటాము అని వాళ్ళు డైరెక్ట్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆడిటింగ్ లేకపోతే బాధ, కానీ ఆడిటింగ్ జరిగితే అండ్ ఇంకా కలెక్టర్ స్థాయిలో జరిగితే ఎవరైనా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా వెళ్ళి కలెక్టర్ దగ్గర కూర్చోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది వక్ఫ్ భూముల్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, అక్కడ ఆల్రెడీ నిర్మించుకొని ఈ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ అమెండ్మెంట్ రివైజ్ తర్వాత వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతోందా కేంద్ర ప్రభుత్వం? వాళ్ళు అవి తిరిగి, అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి ముంబై ఇల్లు యాంటిలినా దాని పరిధిలోకే ఉంది, లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి, మన చార్మినార్కి సంబంధించి తాజ్మహల్, ఇట్లా చాలా మన హెరిటేజ్ స్ట్రక్చర్స్ కూడా సివిల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవబోతున్నాయా? ఇప్పుడు చూసారా, మీరే అన్నారు మొత్తం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అని. ఎందుకు వచ్చాయి లీగల్ ఇష్యూస్ అన్ని? ఎందుకు వచ్చాయి అంటే వాటికి లెక్క పత్రం లేదు, వాటికి ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా లేవు, వాటి వివరాలు డాక్యుమెంటేషన్ చేయబడలేదు, వాటి వివరాలు ఆన్లైన్లో లేవు కాబట్టే కదా ఈ ప్రాబ్లం అంతా ఇష్యూ అయింది. దాన్ని అట్లా వదిలేస్తే రేపు ఎక్కడ కూడా వక్ఫ్ ప్రాపర్టీ దొరకకుండా ఎక్కడిదక్కడ కబ్జాలు పెట్టేస్తారు కదా. ఇవాళ రేపు ఏం జరుగుతుంది? ఒక 6 నెలల టైం ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ దిస్ అమెండ్మెంట్ బిల్. ఈ 6 months లో ఎక్కడెక్కడ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏవి లిటిగేషన్స్ లో ఉన్నాయి అనేది మొత్తం తీస్తారు కదా. లింక్ డాక్యుమెంట్స్ తీస్తారు. లింక్ డాక్యుమెంట్స్ తీస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అది. సో ఒక అంచనా వస్తుంది అసలు ఏది ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి, అన్యాక్రాంతం. మీకు తెలంగాణలోవి నేను చెప్తాను. తెలంగాణలో 77,538 ఎకరాలండి వక్ఫ్ భూమి. 77,538 ఎకరాలు తెలంగాణలో వక్ఫ్ భూమి. ఈ వక్ఫ్ భూమిలో 75% 57,000 acres ఆల్రెడీ ఆక్రమించబడ్డాయి. ఇప్పుడు ఇవి వక్ఫ్ ప్రాపర్టీస్ గా లేవు, ఇండివిజువల్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. సో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? అది మన అమెండ్మెంట్ బిల్లు ప్రకారం కనుక ఈ రిజిస్ట్రేషన్స్ మ్యూటేషన్స్ అయిన తర్వాత మరి వాటిని మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీస్ కింద గుర్తించి ఆ వక్ఫ్ బోర్డు కింద వచ్చి ముస్లింలకు ఆదాయం వచ్చేటట్టుగా చేస్తారా, ఏం చేస్తారో అనేది వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే ఇప్పుడు అది 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో జరిగింది కాదు, కొన్ని 100 ఏళ్ల క్రితం ఆల్రెడీ ఆక్యుపై అయిపోయి తెలంగాణ ప్రభుత్వం అఫ్ కోర్స్ హైడ్రా ద్వారా తీసుకొచ్చి చూస్తే కూడా అలా చాలా రిజిస్ట్రేషన్ అయిపోయి లీగల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు అది సాధ్యతరం అవుతుంది అనుకుంటున్నారా ఈ గవర్నెన్స్? చూడాలి, లెట్స్ ట్రై. ఎప్పుడైనా మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి. ఇంత మంచి ఉద్దేశంతో చేస్తున్న బీజేపీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆల్రెడీ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తానన్నారు, ఇది నిలబడదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ అక్కడ కేసెస్ పిలిచేస్తూ ఉన్నారు. ఇంకొకటి, అధికారంలోకి మేము వచ్చిన తర్వాత దీన్ని మేము తిరిగి యథాస్థితికి తీసుకొచ్చుకుంటామని చెప్పి కూడా బీజేపీకి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు మారంగానే ఈ సవరణలు కూడా మారిపోతే ఇంకా పేదలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? గుడ్డి ద్వేషం వాళ్ళది. అసలు ప్రభుత్వం మారదు కదా ఎప్పటికీ అని నేను అనను, అది అత్యాశేమో మరి ఎప్పటికీ. అందుకే నేను అంటాను ఎప్పటికీ అని నేను అనను, ప్రభుత్వం మారదు. కానీ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తాను మీకు, ప్రజలు కూడా ఇదివరకు లాగా చదువుకోకుండానో లేకపోతే టెక్నాలజీకి దూరంగా ఉండో లేకపోతే జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలియకుండా ఉండడము, మరీ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితుల్లోంచి చాలా వరకు ఒక 70% బయటపడ్డారు. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఇవాళ ఒక్కొక్క డెసిషన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్లకు రావాల్సిన ఆదాయ వనరులు వాళ్ళకు రాకుండా వాళ్ళ మతం పేరు చెప్పుకొని పైన ఉన్న వాళ్ళు తింటున్నారు అనేది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బీజేపీ సైడ్ ఉంటారు కదా. వాళ్ళకు మంచి చేసినప్పుడు వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం ఎందుకుంటారు?
వీళ్ళు వచ్చి మళ్ళీ బిల్లును మారుస్తామంటే అప్పుడు ముస్లిం సోదరులే ఊరుకోరు. బట్ చాలా రాష్ట్రాల్లో మీకు ఇంత మద్దతు ఉందని చెప్తూ ఉన్నారు రాణి రుద్రమ గారు. ఏకపక్షంగా బయటికి వచ్చి పాలాభిషేకాలు పూలాభిషేకాలు మోదీ గారికి అమిత్ షా గారికి చేసిన విజువల్స్ ఎక్కడా కనిపించలేదు. నిరుపేదలకు మీరు ఆ స్థాయిలో మంచి చేసి అమెండ్మెంట్ చేంజెస్ చేశాము అన్నప్పుడు ఎక్కడ కూడా ఓపెన్గా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటారు? డెఫినెట్గా చేస్తారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చింది, మొత్తం ప్రజలంతా మహిళలంతా బయటకు వచ్చి పాలాభిషేకం చేసినారా? చేయలే కదా. కొన్ని చోట్ల పొలిటికల్ పార్టీస్ ఉన్న చోట పొలిటికల్ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చిన రోజు బీజేపీ ఆఫీసులో జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏం సంబరాలు జరగలేదే. నేను ఎందుకంటున్నా అంటే కమ్యూనిస్టులు ఏం వాళ్ళ ఆఫీసుల్లో సంబరాలు చేయలేదే. ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. నేను అనడం సామాన్య ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి, కానీ అందరికీ సంతోషమైందిగా, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సో నేనేమంటున్నా, బయటకు వచ్చి పాలాభిషేకం చేయనంత మాత్రాన దీన్ని వ్యతిరేకిస్తున్నారని కాదు. ఈవెన్ త్రిపుల్ తలాక్ రద్దు చేశాం, ప్రతి ముస్లిం మహిళ కూడా గర్వంగా గౌరవంగా దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ బయటకు వచ్చి ఏం పాలాభిషేకాలు చేయలేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎలా స్టార్ట్ అయిందండి? సెల్ఫీ వీడియోలో పెట్టొచ్చు, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వాళ్ళ హ్యాపీ. అది వాళ్ళకుండే కుటుంబాల్లో ఉండేటటువంటి నియంత్రణ ఉండి ఉండొచ్చు, వాళ్ళకి కొంత భయం ఏమైనా ఉండొచ్చు, డిపెండ్స్. ఎవరి భయం ఉండొచ్చు అనుకుంటున్నారు? అట్లా నేను అనను. అంటే అందరూ బయటకు వచ్చి ఒకే రీతిలో ఎక్స్ప్రెస్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే రైట్. ఈ వర్క్ అమెండ్మెంట్ చేంజెస్, ఈ రివైజేషన్ యాక్ట్కి సంబంధించి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ పైన ఏ విధంగా దెబ్బ కొట్టబోతుంది? ఎందుకు అని అంటే ఈసారి మేయర్ పీఠం కైవసం చేస్తున్న దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందంటున్నారు. ఈసారి మాదే మేయర్ అంటారు. ఈసారి ఖచ్చితంగా ఓడిపోవడానికి ఛాన్స్ లేదు, మేమే కొట్టబోతున్నాము హైదరాబాద్ గడ్డపై అంటారు కాషాయ జెండా. ఎలా చూడాలి? డెఫినెట్గా ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకి లాభం. ఈసారి ముస్లిం ఓటు బ్యాంక్ కూడా మాకు వస్తుంది. ఎక్కడ? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వస్తుంది. ఓల్డ్ సిటీలోనే కదా ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నది, వాళ్ళే మా కోట్లు వేస్తారు. మీరు ఇన్ని చేంజెస్ చేసినప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ లోనే మీకు వచ్చిన రిజల్ట్ కనిపిస్తోంది, మా ఓట్ బ్యాంక్ పెరిగింది కదా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సపోజ్ నాన్ ముస్లిం కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, నాన్ ముస్లిమేతర ముస్లింల జనాభా తక్కువ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కూడా బీజేపీకి ఏ స్థాయిలో అయితే గ్రోత్ ఉందో మీకు ఓల్డ్ సిటీలో కూడా అదే స్థాయిలో గ్రోత్ ఉంది. మేము ఎక్కడ వెనకబడ్డాం? ఇప్పుడు ఓల్డ్ సిటీలో కనుక రాష్ట్రం అంతా మాకు ఇంప్రూవ్మెంట్ ఉండి మాకు ఓల్డ్ సిటీలో కనుక ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, మీరు ఆ మాట మాట్లాడాలి. కానీ మాకు రాష్ట్రం అంతా ఏ పర్సంటేజ్లో అయితే ఓటు బ్యాంక్ పెరిగిందో ఓల్డ్ సిటీలో కూడా అదే పర్సంటేజ్లో ఓటు బ్యాంక్ పెరిగింది కదా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం లేదు. వెనకున్న బీఆర్ఎస్, ముందున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా యాక్టివ్ అయ్యి ఎంఐఎం జెండా, ఎంఐఎం మేయర్ సీట్ని కైవసం చేసుకోబోతుంది అనే వాళ్ళకి బీజేపీ నుంచి యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు వెనకున్న బీఆర్ఎస్, ముందున్న కాంగ్రెస్, ఇవి రెండు బూర్బుటాని దొంగలని వాళ్ళకి ముస్లింలకు కూడా అర్థమైంది. ఇవాళ వాళ్ళు కూడా ఎంఐఎం ఆధిపత్యం వల్ల మేము నష్టపోతున్నాం అనే దాంట్లో వాళ్ళు కూడా వచ్చినారు. ఇవాళ కామన్ పీపుల్ కూడా కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఇవాళ ఎంఐఎంను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటిది అందరికీ అర్థమైంది. సో భారతీయ జనతా పార్టీ వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం జరుగుతున్నటువంటి అభివృద్ధిని వాళ్ళు చూస్తున్నారు. ఇవాళ ఇక్కడ కూడా చూడండి మీరు, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలు, లేటెస్ట్గా రీసెంట్గా 2 ఎమ్మెల్సీస్, గతంలో సంజయ్ గారు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. అప్పుడు మేము జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు వచ్చినాయి, ఎవరు ఊహించకుండా దాదాపు ఫిగర్ టచ్ అవుతుందా? మేము మేయర్ సీట్ ని కైవసం చేసుకోబోతున్నాం. బట్ రియాలిటీ అలా అనిపించట్లేదు ఆఫ్టర్ దిస్ అమెండ్మెంట్. లేలే, మీకు రియాలిటీ మొన్న 2 ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీ వస్తుందని ఎవరన్నా? మేము జిహెచ్ఎంసీ గురించే చెప్తున్నాను మీకు. మీరు చూడండి, రేపటి నాడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా హైదరాబాద్ మేము గెలిచినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పట్లేదు. అంటే ఐఎమ్ నాట్ ఏ ఆస్ట్రాలజర్ కదా, అంటే మనం ఖచ్చితంగా గెలుస్తాం అనేది మనం చెప్పలేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో. ఎవరు కూడా, ఈవెన్ మోడీ గారు పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా కూడా అది ప్రజల ఆశీర్వాదం. ఎందుకంటే ఈ స్థాయిలో చట్ట సవరణలు చేసుకుంటూ ఇంత పెద్ద సెన్సేషనలిజం తెరదీసిన పార్టీకి వన్ సైడెడ్ గా మద్దతు రావాలి, వస్తుందేమో, వెయిట్ అండ్ సీ. రైట్. సో ఓకే, ఏం జరుగుతుంది? ఇంకా మరికొన్ని రోజుల్లో తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. సౌత్లో బీజేపీ పాకవేయాలని ప్రయత్నాలు ఒకవైపు, అక్కడ అన్నమలై రిజైన్ని ఎలా చూడాలంటారు?
చెప్పినారు కదా, వారు టర్మ్ అయిపోయింది కాబట్టి వారు రిజైన్ చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఇది కుటుంబ పార్టీ కాదు. ఒక టర్మ్ ఒక 2 సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇస్తారు, కాకపోతే ఒక 5 నెలలో 6 నెలలో అటు ఇటు ఉంటుంది. తర్వాత డెఫినెట్ గా ఇంకొక కొత్త అధ్యక్షులు రావాల్సింది, ఎవరున్నా రావాల్సింది, మారాల్సిందే. కాబట్టి డెఫినెట్ గా వారి టర్మ్ అయిపోయింది, వారు రిజైన్ చేశారు. బట్ సౌత్ తో కంపేర్ చేసినప్పుడు నార్త్ తో చాలా పొలిటికల్ అఫిలియేషన్స్, చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది పొలిటికల్ సిస్టంలో. సౌత్లో ఒక వ్యక్తిని చూసి ఒక లీడర్గా ఎమర్జ్ అయిన లీడర్కి మద్దతు తెలపటం, వాళ్ళని చూసి పార్టీని గెలిపించడం అనేది మనకి చరిత్ర చెప్తున్న సాక్ష్యం. ఇక్కడ అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు, అఫ్కోర్స్ కేసీఆర్ గారు, అఫ్కోర్స్ కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు హయ్యాం, ఇలా మనం చూస్తూ వచ్చాం. మీకు తెలుసు మీ పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఎంత హైప్ క్రియేట్ చేశారు రాష్ట్రంలో. ఆయన ఉన్నప్పుడు పార్టీ ఎంత యాక్టివ్గా ఉంది అనేది కూడా మీరు చూసారు. ఈ రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అన్నమలై రిజైన్ అనేది అది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయదా సౌత్లో? అట్లా ఏముండదు, అవన్నీ అపోహలే ఉంటాయి తప్ప అట్లా ఏముండదు. వారి టర్మ్ అయిపోయింది, వారిని మారుస్తారు. ఇప్పుడు సంజయ్ గారిని మార్చారు, మారిస్తే వారిని తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్ చేశారు. దేశానికి వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు అన్నామలై గారిని వారి టర్మ్ అయిపోయింది, వారి సేవలు ఇంకో రకంగా. సంజయ్ గారు తెలంగాణ బీజేపీ అధికారంలోకి వచ్చేది పోయింది సంజయ్ గారు లేకపోవడం వల్ల అంటున్నారు. సరే, అంటే నేనేమంటున్నాను అని అంటే కొన్నిసార్లు కొన్ని జరుగుతాయి. సో వాటికి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యకర్తలుగా మేమందరము కూడా డెఫినెట్గా పార్టీ నిర్ణయానికి తలొగ్గి పనిచేయవలసింది. సో హౌ ఈజ్ అబౌట్ గ్రూపిజం ఇన్ తెలంగాణ బీజేపీ? అస్సలు ఏమన్నా గ్రూప్ ఉంటే మీరు అలా చెప్పాలి, మేము ఇలా అడగాలి. ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా చెప్తున్నాను, ఏ గ్రూప్ లేదు. ఈటల గారి వర్గం, సంజయ్ గారి వర్గం, కిషన్ రెడ్డి గారి వర్గం, ఒకవైపు రాజాసింగ్ గారి అసంతృప్తి, అసమ్మతి ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కడ కట్టడి అవుతుంది? ఎవరు దాని సద్దు? అది స్వేచ్ఛ కదా, అది ప్రజాస్వామ్యం. అది కాంగ్రెస్ చెప్తుంది, బీజేపీకి కాదు. ఇప్పుడు బీజేపీలో కూడా ప్రజాస్వామ్యం ఉంటది. అసలు అత్యంత ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నదే పార్టీయే మాది. ఏ కార్యకర్తనా ఏదైనా కావచ్చు. అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందా? గాంధీ కుటుంబం కాకుండా ఎవరైనా పెత్తనం చేసే కుర్చీలో కూర్చోమనండి. పివి నరసింహారావు గారు కూర్చున్నందుకు వారి అంత్యక్రియలు కూడా ఢిల్లీలో జరగకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందా? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ కాకుండా వాళ్ళ కుర్చీల్లో రాష్ట్ర అధ్యక్షుడు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు, ఇప్పుడు జాతీయ పార్టీ కదా, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు సీట్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టమనండి, సాధ్యమవుతుందా? చేయొచ్చేమో వాళ్ళు, చేయమనండి చూద్దాం. కానీ బీజేపీ అట్లా కాదు, ఎవరైనా ఏదైనా కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, మా అభిప్రాయాలని వ్యక్తం చేయొచ్చు. దానికి గ్రూపిజం అని పేరు పెడితే ఎట్లా? మేము ప్రజాస్వామ్యం అంటున్నాం. నాయకత్వ సమన్వయ లోపం వల్లనే తెలంగాణ స్టేట్ బీజేపీ ఎక్కడో ఉండాల్సింది ఇలా నిర్వీరంగా, లేదంటే కొంచెం కార్యకర్తలకి దూరంగా, ఒక స్పోర్టివ్నెస్ లేకపోవటం వల్లనే ఇబ్బందులు పడుతుంది అనేది మీ పార్టీ పైన, మీ పార్టీ ప్రధాన నాయకుల పైన ఉన్న అలిగేషన్. దాన్ని ఎలా చూడాలి? అసలు కార్యకర్తల దగ్గరికే మేము పోతున్నాం, మీ దగ్గర కార్యకర్తలు రావట్లేదు. రావాల్సిన అవసరం ఏముంది అంటున్నా నేను. ఇప్పుడు పార్టీ నాయకులు పై స్థాయి నుంచి, రాష్ట్ర అధ్యక్షుల స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరు కూడా లోకల్ గా కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కార్యకర్తలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు. నాయకులే వెళ్ళాలి. ఇప్పుడు నెలకు ఒక్క ప్రోగ్రాం పెడతారు, కంపల్సరీ ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర అధ్యక్షుల వారితో సహా కింది స్థాయి బూతులకు కూడా పంపిస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోటే మాట్లాడమంటారు. మా నాయకులు ఏదన్నా ఊరికి వెళ్తే వెళ్ళి కార్యకర్తల ఇళ్లలో బస చేస్తారు. హోటల్స్ లో బస చేయడం అనేటువంటి చాలా తక్కువ. కార్యకర్తలే ఆ కల్చర్ భారతీయ జనతా పార్టీలోనే ఉంది. అంటే కార్యకర్తలతో మమేకమయ్యి ప్రజలతో మమేకమై ఉండే పార్టీయే భారతీయ జనతా పార్టీ. ఓకే, రైట్. రాష్ట్రంలో సన్న బియ్యానికి సంబంధించి సరఫరా జరుగుతూ ఉన్నప్పుడు 37 రూపాయలు కేంద్రానికి మోదీ గారు ఫోటో పెట్టాలి అక్కడ అని సంజయ్ గారు లాంటి లీడర్ ఇంతకుముందు మాట్లాడిన మాట ఎందుకు జనాల్లోకి అంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళలేకపోయారు? సంజయ్ గారు అన్న మాటని ఇక్కడున్న నాయకులు కావచ్చు, మీ యాడ్స్ కావచ్చు, ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదంటే డెఫినెట్గా చేస్తున్నాము. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా పిలుపునియటం జరిగింది. సన్న బియ్యం వండేటటువంటి ఇళ్లలోకి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో భోజనం చేసి ఇది మోడీ గారి బియ్యం అని చెప్పి రావాలి. ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా ఆ పోస్టర్ పెట్టాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. మా కార్యకర్తలంతా కూడా కింది స్థాయిలో చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా
అవన్నీ కూడా యాక్టివ్గా అవన్నీ కూడా జరుగుతున్నాయి. రైట్. ఫైనల్లీ రాణి రుద్రమ గారు ఓపెన్గా ఒకటే క్వశ్చన్, దానికి స్ట్రైట్ ఆన్సర్ చేయాలి. రైట్. ప్రామిస్? ప్రామిస్. ఏం వంకర టింకర లేకుండా ప్రామిస్. కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరు? తెలియదు నాకు. లేదు ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పాలి. నేను ఒట్టేసి చెప్పాను. మీరు ఎవరని అనుకుంటున్నారు? తెలియదు. ఎవరు వస్తే బాగుంటది స్టేట్ బీజేపీకి అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ అజంప్షన్? ఏ బీజేపీ కార్యకర్త వచ్చినా ఒక కార్యకర్తగా నేను పనిచేస్తాను. ఏ బీజేపీ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షులైనా ఒక కార్యకర్తగా నేను పనిచేస్తాను. అంటే కార్యకర్తలు రాబోతున్నారా? కార్యకర్తల నుంచి ఒకరు నాయకుడు కూడా కార్యకర్తే కదండి. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారైనా కార్యకర్తని, మాకు బండి సంజయ్ గారైనా కార్యకర్తని, అక్కడ కూర్చున్నారు మా జనరల్ సెక్రటరీ గారు ప్రదీప్ గారైనా కార్యకర్తని. వీళ్ళంతా కూడా బీజేపీ కార్యకర్త. నరేంద్ర మోడీ గారు కూడా కార్యకర్త. ఏ సామాజిక వర్గం నుంచి ఎవరైనా పర్వాలేదు, బీజేపీ కార్యకర్త ఎవరైనా పర్లేదు.